సాయికృష్ణ కేసులో అడ్వకేట్స్ మార్పుపై సెకండ్ ఏజేఎంఎఫ్సి కోర్టులో విచారణ జరిగింది. తాము అడ్వకేట్ను మార్చడం లేదని కోర్టుకు తెలిపారు విజయలక్ష్మి చెల్లి అడ్వకేట్ కనకదుర్గ. బీబీఏ మానవ హక్కుల కమిటీ అడ్వకేట్స్ కేసును వాదిస్తారని చెప్పారు కనకదుర్గ. ఆరోగ్య సమస్య కారణంగా కోర్టుకు విజయలక్ష్మి హాజరు కాలేకపోయారని తెలిపారు కనకదుర్గ. వారం రోజుల్లో సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి కోర్టుకు వచ్చి తన తరపున వాదించే అడ్వకేట్ ఎవరో చెప్పాలని కోర్టు కోరింది. విజయలక్ష్మి స్టేట్మెంట్ తర్వాతనే జ్యుడిషియల్ విచారణ పిటిషన్, సీసీ కెమెరాల ఫుటేజ్ భద్రపరచాలని వేసిన పిటిషన్ విచారిస్తామంది కోర్టు. సాయికృష్ణ కేసులో అడ్వకేట్స్ మార్పుపై సెకండ్ ఏజేఎంఎఫ్సి కోర్టులో విచారణ జరిగింది. తాము అడ్వకేట్ను మార్చడం లేదని కోర్టుకు తెలిపారు విజయలక్ష్మి చెల్లి అడ్వకేట్ కనకదుర్గ. బీబీఏ మానవ హక్కుల కమిటీ అడ్వకేట్స్ కేసును వాదిస్తారని చెప్పారు కనకదుర్గ. ఆరోగ్య సమస్య కారణంగా కోర్టుకు విజయలక్ష్మి హాజరు కాలేకపోయారని తెలిపారు కనకదుర్గ. వారం రోజుల్లో సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి కోర్టుకు వచ్చి తన తరపున వాదించే అడ్వకేట్ ఎవరో చెప్పాలని కోర్టు కోరింది. విజయలక్ష్మి స్టేట్మెంట్ తర్వాతనే జ్యుడిషియల్ విచారణ పిటిషన్, సీసీ కెమెరాల ఫుటేజ్ భద్రపరచాలని వేసిన పిటిషన్ విచారిస్తామంది కోర్టు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.